హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. నేను ఈరోజు ఈ వీడియోలో 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ ప్రపంచంలోనే ఎన్నో వింతైన విషయాలు తెలియాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి. మొదటి కంప్యూటర్ మౌస్ని డాగ్ ఇంజల్బర్ట్ కనిపెట్టారు. అది కూడా వుడ్తో తయారు చేసింది. పైన ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు లారీ టెస్లర్. ఇతనుకు మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే, ఎందుకంటే కంప్యూటర్లో మనం వాడే కాపీ కట్ పేస్ట్ను కనిపెట్టింది ఇతనే. మనకు చాలా టైం ఎనర్జీ సేవ్ చేశారు. మనం తుమ్మే ప్రతిసారి మన బ్రెయిన్లో సెల్స్ చనిపోతాయి. అందుకోసం మనం జలుబు రాకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ప్రతి ఎర్ర కణం మన శరీరం మొత్తం తిరగాలంటే 20 సెకండ్స్ పడుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలో జాబ్ రావడం అంటే అతి కష్టమైన పని. కానీ అలాంటి అసాధ్యం అనుకునే సమయంలో అయన్ కురీష్ అనే 5 ఏళ్ల పిల్లవాడు సాధించాడు. అయన్ మైక్రోసాఫ్ట్ టెక్నీషియన్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. అయన్ ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ స్పెషలిస్ట్. అయన్ దీన్ని ఎలా సాధించాడో మీరు వినండి. I like to interconnect the computers. I like to transfer the data. I like to paint on the computers. I like to talk on Skype, and I like to play games on the computers. All kinds of things. This is a network. And it connects all the computers together, doesn't it? 2014లో షార్క్ కేవలం 7 మనుషుల్ని చంపింది. కానీ మనుషులు అదే సంవత్సరంలో 63 మిలియన్ షార్క్ని చంపారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రమాదకరం? సముద్ర నీటిలో ఉన్న ప్రతి చుక్కలో 1 బిలియన్ గోల్డ్ ఆటమ్స్ ఉన్నాయి. డైట్ కోక్ నీళ్ళల్లో తేలుతుంది, కానీ సాధారణమైన కోక్ నీళ్ళల్లో మునిగిపోతుంది. ప్రపంచంలో ప్రకృతి వనరులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మరి భవిష్యత్తులో మనకు కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది అనే విషయంపై ముందుగానే జపాన్ ఆలోచించింది. కరెంట్ని వైర్ల సహాయం లేకుండా ట్రాన్స్మిట్ చేయడమే ప్రయోగం చేస్తుంది. దీనివల్ల మనకు ఏం లాభం ఉంటుంది అని అనుకుంటున్నారా? వాళ్ళు భూమి ఆర్బిట్లో ఉన్న సోలార్ ప్యానల్స్ని ఫిట్ చేసి అక్కడ నుండి భూమికి కరెంట్ను పంపించడమే. అది కూడా 2030 లోపునే జరగాలి. మంచి విషయం ఏమిటంటే జపాన్ 10 కిలోవాట్ల ఎనర్జీని 500 మీటర్ల వరకు పంపించి సఫలమైంది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా దాహం వేయకపోతే మీరు ఎక్కువ వాటర్ తాగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల మీకు దాహం వేయదు. అందుకోసం మీరు ఎక్కువ వాటర్ తాగడం ద్వారా మీకు డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. నేను ఈ సమ్మర్లో ఇచ్చే బెస్ట్ టిప్. మనకు టైం తెలియాలంటే వాచ్ చూస్తాం, కానీ బ్లైండ్ పీపుల్ పరిస్థితి ఏమిటి? దానికోసం సౌత్ కొరియాకు చెందిన ఒక డెవలపర్ ద డాట్ ప్రపంచంలోనే మొదటి బ్రెయిల్ వాచ్ను కనిపెట్టారు. దాని ద్వారా బ్లైండ్ పీపుల్కు వాచ్ టచ్ చేస్తే టైం ఫీల్ అవ్వగలరు. ఆ వాచ్ సమయం చూపించడానికి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. బార్కోడ్ రీడర్స్ బార్కోడ్లో తెల్ల రంగులో ఉన్న లైన్స్ను మాత్రమే రీడ్ చేస్తుంది, కానీ నలుపు రంగులో ఉన్న లైన్స్ను మాత్రం రీడ్ చేయదు. టైటానిక్ షిప్ తయారు చేయడానికి $7 మిలియన్ ఖర్చు అయింది. కానీ టైటానిక్ సినిమా తయారు చేయడానికి $200 మిలియన్ ఖర్చు అయింది. ఫేస్బుక్ ఎక్కువగా బ్లూ కలర్లో ఉంటుంది, ఎందుకంటే మార్క్ జుకర్బర్గ్కి కలర్ బ్లైండ్నెస్ ఉంది. అతడు కేవలం బ్లూ కలర్ను మాత్రమే బాగా చూడగలడు. మీకు తెలుసా, బటర్ఫ్లై కాళ్ళతోనే టేస్ట్ చేయగలదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ గురించి కామెంట్లో వ్రాయండి. నేను చెప్పే లేటెస్ట్ వీడియోస్ చూడాలంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. జై హింద్.